श्रीभगवानुवाच मय्यासक्तमना पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడు పలికెను, ఓ అర్జున, నా యందు మాత్రమే మనసు నిలిపి భక్తి యోగాభ్యాసనం ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. మనసు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి భక్తితో తన్ను సేవించువారు యోగులలో శ్రేష్ఠులైన 6వ అధ్యాయం ముగింపులో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. సహజంగా ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీయవచ్చు. భగవంతుడి గురించి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? భక్తుడు భగవతారాధన ఎలా చేయాలి? అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా తన కరుణచే భగవంతుడు ముందే ఊహించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఆయన శృణు అన్న పదం వాడాడు, అంటే వినుము అని అర్థం. అంతేకాక మద్ ఆశ్రయ అని కూడా లక్షణం చేర్చాడు, అంటే నీ మనసు నాయందే లగ్నం చేసి అని అర్థం. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.